బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు సీఎం రమేష్ మాటలు నమ్మేందుకు ఎవరూ చెవిలో పూలు పెట్టుకోలేదన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు. కేసీఆర్కు ఏ కులం పట్ల ద్వేషం లేదు. నల్లమోతు భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆరే అన్నారు. 2024 నాడు నువ్వు కేటీఆర్ గారు ఢిల్లీలో నీకు కలిసినని చెప్తున్నావు. 4 నెలల క్రితమని చెప్పి నువ్వే చెప్పినావు నిన్న స్టేట్మెంట్. ఆ 8 నెలల తర్వాత నువ్వు కలిసి మళ్ళీ నేను బెయిల్ ఇప్పమని అడుగుతున్నాడు ఆయన. నువ్వు ఎంత దార్కారం అని చెప్పి బీజేపీలో పోయింది. నిన్న బీజేపీ ప్రభుత్వంలో నిన్ను బతిమాలుకోవాల్సిన అవసరం కేటీఆర్ గారికి లేదు. బెయిల్ కోసం బతిమాలుకునే అవసరం లేకపోతే నేను ఇది చేసుకుంటాను. మరి ఒట్టిగా అవివేకమైన మాట స్నేహితానికి విలువ లేకుండా మాట్లాడే మనిషివి నువ్వు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర వాళ్తే వాళ్ళ దగ్గర వాలిపోయే మనిషివి నువ్వు. అందుకనే ఒక విషయం దాంట్లో కమ్మ వాళ్ళ గురించి కూడా నువ్వు హెచ్చరించినావు. అసలు నిజంగా నీ కోడలు కమ్మ, మరి నువ్వంత పౌరుషంగల్లోడు అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాలు మాకు అందరికి చెప్పాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మ వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఇట్లా అంటున్నాడు కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కమ్మ వాళ్ళకి తెలియజేయాలి. కనీసం నీకు అవగాహన లేకుండా ఏదో ఇప్పుడు నీకు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని కావలించుకొని ప్రభుత్వాల్లో పనులు దొబ్బడి చేసుకోవడానికి ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వలన ఈ కమ్మ సమాజానికి తప్పుదోవ పట్టడం ఇది చాలా పొరపాటు. అసలు మాటలు మాట్లాడకు. ఎందుకంటే మేము జనతా పార్టీ కానించి రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కున పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కున పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అందరి నాయకుల దగ్గర పనిచేసి వచ్చినాను. అందరినీ కడుపున అన్ని సామాజిక వర్గాలని దగ్గర పెట్టుకున్న సూచన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కడే.